హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నాను, నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇది అన్సీజన్ కదా, ఇంకో ఈ నెల పోతే అన్సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ ఎనీ టైం వీళ్ళ దగ్గర అయితే ఎండు చేపలు అయితే మనకి అవైలబుల్గా దొరుకుతాయి అనమాట. అంటే అన్సీజన్లోని మనకి కొంచెం కాస్ట్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అంతేగాని చేపలు అయితే లేకుండా అయితే ఉండవు. ఈరోజు వచ్చేసి నేను ఇంకా ఈరోజు ఈ చేపలే ఉన్నాయన్నమాట. కొన్ని చిలుకలు అయితే ఉన్నాయి, ఇవైతే కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ బోట్లు అయితే చాలా వరకు కట్టేశారు. బోట్లు కట్టడం ఏంటంటే ఇంక వాళ్ళు వేటలకి 2 నెలలు వెళ్ళరు అనమాట. 2 నెలలు ఏంటంటే చేప పెరగటానికి అదని చెప్పేసి ప్రభుత్వం వారు వెళ్ళనీయకుండా చేస్తారనమాట. అలాంటి టైంలోని వేరొక ఊరు నుండి చేపలు అయితే తెచ్చి వీళ్ళైతే ప్రాసెస్ చేస్తారనమాట. ఈ చేపలు అయితే కొన్ని అయితే ఇవన్నీ కేరళ నుండి వచ్చాయన్నమాట. కేరళ నుండి తెప్పించారు వీళ్ళు. అంటే అన్సీజన్లో కూడా చేపలు ఉండాలని కేరళ నుండి తెచ్చి ప్రాసెస్ చేసి ఇలా అయితే స్టోర్ చేస్తారు ఈ చేపలు. అంటే సీజన్లో ఏంటంటే మనకి కేజీ 350 ఉండేది, అన్సీజన్లోనే 450 ఉంటుంది అనమాట. అది మార్కెట్ రేట్ అనమాట. అది మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే ఒక 50 అటు ఇటుగా అయితే మీకు ఇస్తారు. ఎందుకంటే మీరు చాలా బల్క్లో తీసుకెళ్తారు కదా, వచ్చిన వాళ్ళు బల్క్లో కాకపోయినా సరే మీరు ఒక కేజీ 2 కేజీలు 3 కేజీలు అంటే దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి, మీరు దూరం నుండి ప్రయాణం చేసి వస్తారు కాబట్టి మీకు మార్కెట్లో ఇచ్చే రేటు కంటే తగ్గించే ఇస్తారు. ఇకపోతే ఇవి వచ్చేసి చాలా రోజుల నుండి అయితే ఈ కుండీల్లో ఉన్నాయి. ఈ చాలా పెద్ద చేపలు అనమాట. కోనములు, కొమ్ము కోనములు అంటారు కదా, బాతు కోనం అని, అవన్నీ ఇలా ప్రాసెస్ చేస్తారు. ఇంక ఇవి డైరెక్ట్గా ఇంక ఈ నీటిలో నుండి తీసి ఇంక బయట సాల్ట్ రాసేసి ఇంక తీసుకువెళ్ళిపోవడమే. ఎండలో అది ఏం పెట్టరంట. అందుకని చెప్పేసి ఇవి అన్సీజన్లో అయితే తీసుకువెళ్తారు. వీళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనమాట. కానీ ఎక్కువ రోజులు అయితే ఇలా స్టోర్ చేస్తారు ఇలా వాటర్లోనే. చూడటానికి ఇలా ఉంది కానీ బయట తీసినప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ టైం అనమాట ఇలా నేను లైవ్ చేస్తూ మాట్లాడటం. వాయిస్ క్వాలిటీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మైక్ లేదు, మైక్ లేకుండానే మాట్లాడేస్తున్నాను. ఇవి వచ్చేసి చీలుకులు. ఇప్పుడు ఇవి 350 ఉంటే అన్సీజన్లోనే 450 ఉంటుంది అనమాట. ఇవైతే పెద్ద సైజు, చిన్నవి అయితే కాదు. చిన్నవి అయితే ఇంకా తక్కువ రేట్ ఉంటుంది, 250 350 అలా ఉంటుంది. కేరళ నుండి తెచ్చారు కదా, చూడండి తోరణాలు కట్టారు. ఇవన్నీ ప్రాసెస్ చేసావన్నమాట, ఉప్పు గోళాలు అవన్నీ. కనిపిస్తుంది కదా మీకు. ఇవన్నీ కూడా కేరళ నుంచి తెచ్చారనమాట. అంటే మా దగ్గర అప్పుడే ఇంక వేటలకు వెళ్ళడం మానేశారు. వేటలకు వెళ్ళడం మానేయడం వల్ల ఏంటంటే చేపలు కాస్ట్ వెళ్ళే 1-2 బోట్ల దగ్గర కొంటే ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్కువ కాస్ట్తో కొని మరి మీకు అమ్మాలంటే వీళ్ళు ప్రాసెస్ చేసినవి వీళ్ళు కష్టం అంతా వేసుకొని కదా అమ్ముతారు. అలాంటప్పుడు మీకు ఇంకా ఎక్కువ రేట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి వీళ్ళైతే కేరళ వెళ్ళేసి అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకురావడం వల్ల కొంచెం రవాణా ఛార్జీలు పడతాయి, కానీ కొంచెం మరీ అంత ఎక్కువ కాదనమాట, తక్కువలోనే పడతాయి అనమాట. మీరు ఎవరైనా మార్కెటింగ్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే ఇంటి దగ్గరే ఉండి చేస్తూ ఉంటారు కదా చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకొని, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి చేపలు కొనుక్కుంటే మీకు చాలా ప్రాఫిట్ అయితే మిగులుతుంది. మరీ దగ్గరికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా అడగవచ్చు. మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేస్తే నేను అడ్రస్ ఇస్తాను. అంటే నార్మల్గా నేను ఫోన్ నెంబర్ ఇచ్చేది వాళ్ళు ఏంటంటే అవసరం లేని వాళ్ళు కూడా కాల్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. కావాలనుకున్న వాళ్ళు మేము బిజినెస్ చేస్తాం, కంపల్సరీ మేము కొనుక్కుంటాం, మేము వస్తాము అన్న వాళ్ళు అడ్రస్ పెడతాను. లేదు మాకు ఆన్లైన్లో పంపించండి అన్న వాళ్ళకు కూడా నేనైతే ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. మన ఛానల్ ఎందుకంటే మేము బీచ్ పక్కనే ఉంటాం కాబట్టి ఇలాంటి వాటి కోసం నేను వీడియో అయితే స్టార్ట్ చేసిన ఛానల్ అయితే. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.